నమస్తే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాం మనం. సో నిన్న మొన్న కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి అధికారులు వచ్చారు, కొలతలు తీసుకున్నారన్న ఒక వార్త మనకు కనిపించింది. జస్ట్ ఇవాళ కూడా మధ్యాహ్నం సమయంలో అధికారులు అక్కడికి వచ్చి కొలతలు తీసుకున్నారు. ఎందుకంటే ఆయన నాలా కబ్జా చేసిండు, బుల్కనూరు నాలా అని. దాని మీద గేటు పెట్టిండు, లోపల సంపు కట్టిండు, 111 జీవో నిబంధనలు అతిక్రమించి లోపల బిల్డింగ్ నిర్మాణం కూడా చేసిండు G+1 అని. సో అక్కడ వాళ్ళు కొలతలు తీసుకున్నారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్తో పాటుగా ఇంకా చాలా ఫామ్ హౌస్లకు సంబంధించిన కొలతలు కూడా ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి తీసుకుంటున్నారట అని మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చినాం. ఇది ఆయన పొంగులేటి ఫామ్ హౌస్. పొంగులేటి బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళు ప్రసాద్ రెడ్డి అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఇదేమో ఆయన వాళ్ళ తమ్ముంది, అది పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. సో అంత పెద్ద వాల్ కట్టుకున్నారు చూడండి. ఇది పూర్తిగా కూడా 111 జీవో పరిధిలోకి వస్తుంది. ఇది అక్రమ కట్టడం అని మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నది ఏంటంటే అధికారులు ఇక్కడికి కూడా వచ్చారు, ఇరిగేషన్ అధికారులు నిన్న ఇక్కడికి కూడా వచ్చారు, కానీ వార్త ఎక్కడా కూడా బయటికి రాలేదు. సో ఈ ఇరిగేషన్ అధికారులు ఇక్కడికి వచ్చి ఏం చేశారంటే, ఇది మనకి వీళ్ళు HMWSS వాళ్ళు, అంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఇక్కడ ఒక ఈ పోల్స్ నాటినారు చూడండి. HMWSS ఇది ఏంటంటే ఇది FTL పరిధిని డిసైడ్ చేయడానికి ఈ వాటర్ వర్క్స్ వాళ్ళు పెట్టినటువంటి ఈ దిమ్మెలు అనమాట. సో ఇక్కడి నుంచి కరెక్ట్గా నేను వచ్చిన అధికారులు ఏం చేశారంటే కరెక్ట్గా ఇక్కడి నుంచి 100 ఫీట్ల వరకు ఎటువంటి ఇవి చేయకూడదు అని 100 ఫీట్లకి ఒక మార్క్ ఒకటి పెట్టి, ఇక్కడ అంతకుముందు ఏంటంటే ఇదంతా కూడా మట్టి ఉండేదట, మొత్తం కూడా ఇంత ఎత్తున మట్టి పోసారు. మీకు వెనకాల కూడా కనిపిస్తుంది ఈ రకంగా మట్టి పోసారు. ఇది ఎవరిది అంటే ఇది సంధ్యా కన్వెన్షన్ వాళ్ళది. సో ఈ సంధ్యా ఫార్మ్స్ పేరుతో వీళ్ళది ఉన్నది. సో అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇందులో ఒక మట్టి పోసారు. సో అది వచ్చిన అధికారులు ఏం చేశారంటే ఇక్కడి నుంచి 100 ఫీట్ల వరకు మీరు ఎటువంటి మట్టి పోయడానికి వీలేదని చెప్పి వీళ్ళని మట్టి జరపమని చెప్పినారట. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఇక చాలా క్లియర్గా ఇక్కడ వరకు ఉన్నటువంటి మట్టిని ఏం చేశారంటే 100 ఫీట్ అక్కడ వరకు ఒక మార్క్ గీసి అక్కడ వరకు మట్టిని ముందుకు నెట్టడం జరిగింది. మనకు చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడికి కూడా అధికారులు వచ్చిరట. మరి ఇప్పుడు వచ్చిన అధికారులు ఏం తేల్చారు ఈ ఫామ్ హౌస్ గురించి అన్నది మనకి ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే చెరువులో ఉన్న ఆ భాగంలో ఉన్న మత్తడి భాగంలో ఉన్న FTL అండ్ ఈ వరద ప్రభావం ఉన్నటువంటి బఫర్ జోన్, ఈ లోపల ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ నిర్మాణాలు కానీ చేపట్టడానికి వీలు లేదు. మరి ఇక్కడ వరకు 100 ఫీట్లు అంటున్నారు. నేను అనుకోవడం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు FTLని డిసైడ్ చేసి ఉంటారేమో. మరి పైన బఫర్ జోన్ ఉంటుంది, మరి ఆ బఫర్ జోన్లోకి ఆ ఫామ్ హౌస్ వస్తుందా రాదా అన్నది అధికారులు తేల్చాలి. ఒకవేళ బఫర్ జోన్లోకి ఇది వచ్చినా రాకపోయినా కూడా 111 జీవో ఎటువంటి కాంక్రీటు కట్టడాలు నిర్మాణాలు జరగొద్దు అని 111 జీవో చెప్తున్నది. ఎందుకు? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని రక్షించడానికి నిర్మించిన రిజర్వాయర్లని కాపాడడం కోసం. సో మరి ఇవి కాంక్రీట్ కట్టడాల పెద్ద పెద్ద గోడలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా అక్రమం అని కనిపిస్తున్నాయి. సో 111 జీవో విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇది కూల్చాల్సినటువంటి కట్టడమే. ఇప్పుడు వీళ్ళు FTL అండ్ బఫర్ డిసైడ్ చేయడానికి ఇక్కడ వరకు వచ్చినారనమాట. ఇది 100 ఫీట్, ఇక్కడ వరకు మీరు మట్టిని అంతా కూడా ఇక్కడ నుంచి తీసేయండి అంటే వీళ్ళు తీసేసినారట. సో అక్కడ మీకు చాలా క్లియర్గా ఆ చివర అక్కడ వరకు వీళ్ళు మట్టిని తొలగించారు. మరి ఇప్పుడు ఇది ఎట్లా డిసైడ్ చేస్తారు అనేది చూడాలి. సో మొత్తానికైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ దగ్గరికి కూడా అధికారులు వచ్చి కొలతలు తీసుకున్నారు అన్న విషయాన్ని నేను ఇక్కడ చెప్పాలని ఈ వీడియో చేయడం జరుగుతున్నది. సో చూడాలి మరి ఇంకా ఎవరెవరి ఇప్పుడు చాలామంది ఇంకా లీడర్లకు సంబంధించిన ఫామ్ హౌస్లు వెలుగులోకి వస్తామని, మరి అవన్నింటినీ తేల్చారా? ఈ వెనకాలనే ఇగో సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ ఇది. సో ఆమె పేరు మీద లేదు అని వాళ్ళు చెప్తున్నారట. బట్ ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నది ఏంటంటే ఇక్కడికి ఆయన కుమారుడు కార్తీక్ రెడ్డి వీళ్ళందరూ వస్తారు, నిర్మాణం జరుగుతున్నది, వాళ్ళే జరిపిస్తున్నారు, వాళ్ళే బిల్లులు పే చేస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు తేల్చాలా ఇది ఎవరి ఫామ్ హౌస్ ఏంటి అని. ఇది కూడా పూర్తిగా FTL బఫర్లో ఉన్న 111 జీవోకి వ్యతిరేకంగా కట్టినటువంటి నిర్మాణం. కెమెరామెన్ పాషాతో నాకు మన తొలి.